ప్రశాంతతకి మారుపేరుగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఇటీవల నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రాత బాగ్చి అన్నారు. ఈ మేరకు గాజువాక స్వతంత్ర నగర్లో ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేసి సమస్యని చెప్పుకోవచ్చని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, సంఘ విద్రోహ శక్తులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి మురికివాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోన్ 2 డీసీపీ సత్యబాబు, ఏసీపీ త్రినాథ్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. చెప్తున్నామంటే ఈరోజు పొద్దున 6 గంటలకు నాకు కాల్ వచ్చింది. నిన్న రాత్రి 2 గంటల వరకు వీధి తిరిగి 4 గ్యాంగ్స్ పట్టుకున్నాం. ఒక ఓపెన్ డ్రింకింగ్ బ్యాచ్, ఒకటి ప్రాస్టిట్యూషన్, ఒకటి ఓవర్లోడింగ్ ఆటో, ఒకటి డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత నంబర్ లేని బైక్స్ తిరుగుతుంటే అది కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకున్నాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clock నాకు కాల్ వచ్చింది. మేము దొంగతనం చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇమీడియట్గా పోలీస్ పంపించి వాళ్ళను పట్టుకొని వచ్చాము. ఇప్పుడు విచారించడం జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకు ఇమీడియట్గా చెప్పాము, మేము మీటింగ్ పెట్టి సభాముఖంగా ఎవరెవరు దొంగని పట్టుకున్నారు వాళ్లకు సభాముఖంగా రివార్డ్ ఇస్తాం. సో మీకు కూడా చెప్తున్నాం, ఇక్కడ దొంగతనం జరుగుతుంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దొంగ దొరికితే మీరు రెడ్ హ్యాండ్గా పట్టుకోండి, మాకు కాల్ చేయండి నంబర్, మేము ఇమీడియట్గా పోలీస్ పంపిస్తాం. పోలీస్ వాళ్ళు దొంగను పట్టుకుంటారు, కానీ ఒకవేళ మీకు దొరికి మన విజయవాడ, మన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ శంకబ్రాత బాగ్చి గారు ఐపీఎస్ గారు ఇచ్చేశారు. సార్ చాలా పెద్ద ఆఫీసరు. అంటే సార్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సార్ ఏదో బాగా డొనేషన్కి రావడానికి భయపడేటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినా సరైన న్యాయం జరగదేమో అనేటువంటి ఉద్దేశం ఎక్కడైనా ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. సార్ చాలా అత్యంత నిజాయితీ పరులైనటువంటి, పేదల పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి, మానవత్వం కలిగినటువంటి ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్. చాలా బిజీలో ఉన్నారు. యాక్చువల్గా ఎల్లుండి సీఎం గారు వస్తున్నారు. అయినా కానీ అంత బిజీలో ఉన్నా కానీ మీతో మాట్లాడడానికి వచ్చారు. 7995095095799. మళ్ళీ చెప్తున్నాను, 7995095799. ఈ నెంబర్కి అది డైరెక్ట్గా సారే మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద సార్ ఎవరు రాలేదు. మా సమస్యను తెలుసుకొని వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం సార్. మా కాలనీలోని ఎవరో తెలియని వ్యక్తి ఒక దొంగ తిరుగుతున్నాడు, ఇళ్లలో కూడా దూరిపోతున్నాడు. మాకు చాలా భయం వేస్తుంది.